బి వెంకటాయపాలెం గ్రామ పంచాయతీ ఎలక్షన్లకి కుటుంబాక నరేష్ బి వెంకటాయపాలెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున బలపరిచి నిలబెట్టినారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ చేసిన 420 మోసాలకు ఈ బీఆర్ఎస్ తరఫున ప్రజలందరూ అండగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ మోసపూరిత హామీలని తోని ప్రజలు విరక్తి చెంది బీఆర్ఎస్ పార్టీకి అధిక మెజార్టీతో ఓట్లు వచ్చేటట్టు కనపడుతున్నాయి. ప్రజలందరూ మా అండదండలతో మాకే సపోర్ట్ చేస్తున్నారు. అజయ్ అన్న చేసిన అభివృద్ధి పనులు, కేసీఆర్ గారు చేసిన పథకాలకి బీఆర్ఎస్ పార్టీ మంచి ముందంజలో ఉంది. మేము గెలవడానికి చాలా కారణాలు కనపడుతున్నాయి. ఎలక్షన్లో 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో వెంకటాయపాలెం ప్రజలు ఒకటి గుర్తించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రైతు బంధు ఇస్తారని రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఆడపిల్లగాళ్ళకి సూటీలు ఇస్తారని అది లేదు, ఒక పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తారా అది కూడా లేదు, వికలాంగులకు 6,000 ఇస్తారా అది లేదు, బీసీలకి 42% ఇస్తున్నారా అది మోసమే, అది ఇక 9%కు 10%కు వచ్చింది. ఇట్లాంటి మోసాలు చేసుకుంటా ఇప్పుడు మళ్ళీ ఏదో అభివృద్ధి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఏం చేశారు 2 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు? ఇలా ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి వస్తే తులం బంగారం ఇస్తారంట. తులం బంగారం ఏడుపోయిందో పిల్లగాళ్ళు ఆడపిల్లలు చదువుకుంటే సూటీలు ఇస్తారంట. ఆ సూటీలు ఏమైంది? ఇవన్నీ ప్రజలు గమనించాలా. గమనించి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మందు కట్టలు లేకుండా. ఏనాడన్నా ఉందా ఈ కర్మ? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 420 హామీలు చెప్పి ఏం చేసినట్టు, ఏ హామీ పూర్తి చేసినట్టు? అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఒక్కటి చేసేది లేదు, ఒకటి చేసేది లేదు. బీసీలందరినీ ఆగం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీల సీట్లు లేకుండా చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి కథలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ వాటిని ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి రైతులు కానీ ఇక్కడ ఉన్న బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది ఒకసారి గుంటలు మీద చేసుకొని చెప్పాలి. ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఉండగా ప్రతి వాడికి మేలు జరిగింది. అదే ఇవాళ కేసీఆర్ కిట్ వచ్చాయి. కేసీఆర్ ఆడపిల్లగాళ్ళు పుడితే 13,000 ఇచ్చాయి, ఒక పిల్లగాడు పుడితే 12,000 ఇచ్చాయి. ఇంటికి కారు ఇచ్చుతూలే. అట్లాంటి కర్మ ఇప్పుడు ఉందా? అవన్నీ గుర్తించాలా. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఏం చేస్తే బాగుంటుందో ప్రజలు ఆలోచించి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నరేష్ నిలబడ్డాడు కాబట్టి మంచి సౌమ్యమైన పిల్లగాడు, అందరికి అనుకూలమైన పిల్లగాడు. ఖచ్చితంగా ఆ అబ్బాయిని గెలిపించి ఆయనతో పాటు చేసిన వార్డు మెంబర్లను కూడా గెలిపించుకొని మన వెంకటాయపాలెం అభివృద్ధి చేసుకుంటానికి ముందుండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బి వెంకటాయపాలెం గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నా పేరు తొలకూరి దానయ్య గౌడ్. 11వ తారీఖు జరగబోయే ఈ ఎలక్షన్లకి బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గ్రామ సర్పంచ్ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ కుటుంబాక నరేష్ గారు. ఈయన గారు చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి. గత 25 సంవత్సరాల నుంచి కూడా జనంలో తిరుగుతూ పేద ప్రజలు పరిస్థితులు అర్థం చేసుకొని చాలా కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన మంచి మనిషి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నా కానీ ఈ నరేష్ గారినే కోరుకుంటున్నారు అధిక సంఖ్యలో జనం. కారణం, ఏ ఇంటిలో బాధ కలిగినా కానీ వెళ్ళి వాళ్ళ సమస్యను తన సమస్యగా మలుసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళలో కావచ్చు, చిన్నపిల్లల చదువుల విషయంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితులు బాగలేని వాళ్ళ కుటుంబాల్లో కావచ్చు, ఆయన గెలుపుకి అవి చాలా దోహదపడతాయి అనుకుంటున్నాను నేను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో
కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక పక్కన, అభివృద్ధి ఒక పక్కన మా గ్రామంలో పరుగులు పెట్టించారు. అలాగే పువ్వాడ అజయ్ కుమార్ గారు మినిస్టర్ గారు గత పాలనలో మా గ్రామంలో సుమారుగా 7 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే ప్రజెంటుగా ఇప్పుడున్న ప్రభుత్వం 23 నెలలు గడిచినా కానీ ఎక్కడా కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా వారి యొక్క 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం లేటుగా పబ్లిక్ గమనించారు. వారి యొక్క మోసాలనే మా యొక్క అజయ్ గారి అభివృద్ధిని మేము జనంలోకి తీసుకెళ్ళి ఈ మోసాలను కూడా ఎండగడుతూ మా నరేష్ గారి గెలుపునకు అది ప్రధానమైన కారణమని కూడా ఈ సందర్భంగా మీడియా పరంగా మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈయన గారు గెలిచినట్లయితే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఈయన గారు అయితేనే చేయగలుగుతారు నరేష్ గారు, తప్పితే మనకి న్యాయం జరగదని చెప్పి ఈ గ్రామంలో ఈ పేదలు, ఈ ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ విధంగా కూడా ఆయన గారిని 200 నుంచి 300 వరకు మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మా కుటుంబాక నరేష్ గారు ధీమాగా ఉన్నారు. 11వ తారీఖు సాయంత్రం కూడా జరగబోయేది కూడా అదే అని చెప్పి కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.